అన్నా, నాకు కాలేజ్ పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర ఉంది. నాకు కొత్త బండి కొనివా? నేను ఒక ఆటో డ్రైవర్ ఎంత సంపాదిస్తాను నీకు తెలుసు కదమ్మా. నీకంత చేత కానప్పుడు నాకెందుకు అంత పెద్ద పెద్ద చదువు చదివిస్తాను? చెల్లి, తీసుకుని కొత్త బండి బీగాలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు నుంచి రోజు నేను కాలేజ్కి బండిలో పోతాను. చెల్లి, నువ్వు ఎలాగో కాలేజ్కి వెళ్తున్నావు కదా, నాకు కూడా అక్కడ డ్రాప్ చేయవా? నాకు లేట్ అవుతుంది. నీ దగ్గర ఆటో ఉంది కదా, నువ్వు ఆటోలో వెళ్ళు. అది అన్నా, నేను ఆటో అమ్మేస్తాను, మీరు తీసుకుంటారా? రే, నువ్వు ఎలాగో ఆటో కావాలన్నావు కదా, కొనిస్తా, తీసుకో. చాలా థ్యాంక్స్ రా. చాలా థ్యాంక్స్ అయ్యా. ఆ ఆటో అమ్మేసే నీకోసం కొత్త బండి తీసుకువచ్చా. నువ్వు ముందర డ్రాప్ చేస్తే నువ్వు వేరే పని చూసుకుంటా. సారీ అన్నయ్య. అదేం కాదులేరా, నేనేం చేసినా నీ సంతోషం కోసమే కదా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. అన్న, ఎగ్జామ్ కి టైం అవుతుంది. ఏంది పేపర్ ఇది? ఉండు చూసాం. హాల్ టికెట్ పడేసుకుని పోతుంది పాప. అమ్మా, ఎగ్జామ్ పోతుంది, త్వరగా ఇచ్చేద్దాం. అమ్మా, నీ హాల్ టికెట్ మర్చిపోయినావు అమ్మా. థ్యాంక్స్ అన్న, టెన్షన్ లో పడిపోయింది. ఇంకా ఏమన్నా మర్చిపోయినామో చూసుకో అమ్మా. అబ్బా, పెన్ మర్చిపోయినానన్నా. ఎగ్జామ్ బాగా రానన్నా, ఏ టెన్షన్ తీసుకోకుండా. థ్యాంక్ యూ అన్నా. ఆల్ ద బెస్ట్. సో గాయస్, మీరు కూడా ఎగ్జామ్ రాసే ముందు 1 అవర్ కింద ఎగ్జామ్ సెంటర్కి చేరుకోండి. వెళ్ళేటప్పుడు హాల్ టికెట్, పెన్, పేపర్, పెన్సిల్ ఇవన్నీ ఉన్నా లేదా ఉత్తు రీచెక్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ బాగా రాయండి, టెన్షన్ తీసుకోకండి. స్టేట్ ఫస్ట్ మీరే. ఈ శుభవార్త ఫస్ట్ నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి. చెప్పరా శర్మాస్? రే నవాజ్, ఇంటికాడ రా, పార్టీ ఇస్తున్నా. వస్తున్నారా? వీడెప్పుడు పార్టీ ఇవ్వడు కదా, వీడు పార్టీ ఇవ్వడం ఏంటి? రే మామ, అయినా నువ్వు పార్టీ ఇవ్వడం ఏంట్రా? ఎందుకు అంత అర్జెంటు? ఉండు, మస్తాన్ ఫోన్ చేస్తున్నా. చెప్పురా శర్మాస్. రే మస్తాన్, పార్టీ ఇస్తున్నా, త్వరగా రా. సరేరా. ఈ ప్రపంచంలో దేన్నైనా మిస్ చేసుకోవచ్చు, కానీ వీడి పార్టీ మాత్రం అస్సలు మిస్ చేసుకోకూడదురా. ఈ సస్పెన్స్ మేము తట్టుకోలేం రా, త్వరగా ఏమైందో చెప్పురా. నేను ఇంటికి కూడా పోకుండా వచ్చాను రా, త్వరగా రారా, పార్టీ చేసుకుందాం. ఈరోజు నేను ఎంత ఆనందంగా ఉన్నాను తెలుసా, అందుకే మీకు పార్టీ వాళ్ళని పిలిపించింది. ఆ విషయం చెప్దామనేరా మిమ్మల్ని పిలిపించింది. నువ్వు ఎప్పుడు చెప్పేవాడు కదరా నా భార్య నా మాట వినదని. ఈరోజు నా మాట వినింది. నీ భార్య నీ మాట వినిందా? అదేం మాట వినిందిరా, నాకు అర్థం కావట్లేదు. ట్రైన్ త్వరగా పోతానంటే నా మాట విని ట్రైన్ ఎక్కేసింది. రే, నీ పార్టీ వద్దు, నువ్వు వద్దు, నేను పోతా. నీ పార్టీ వద్దు, ఏమొద్దు. వీళ్ళకి అదృష్టం లేదు. ఈ రోజు మనకి పండగ చాలా ఫైల్స్ వచ్చాయి, మీరు త్వరగా సంతకం పెట్టండి సార్. సరే, త్వరగా తీసుకుని రా, సంతకాలు పెట్టేస్తా. దీంట్లో డబ్బులు ఉన్నాయి, పెట్టేద్దాం సంతకం. వన్ కప్పు ఉన్నా కదా, డబ్బులు వచ్చినాయి, తీర్చేస్తాము. ఇప్పుడు ఇచ్చేసి అయిపోతుంది. దీనికి ఏం డబ్బులు లేవు. ఈరోజు అన్నీ పెద్ద నోట్లే. సంతకం పెట్టేశాను, డబ్బులు రాలే. డాడీ, ప్రోగ్రెస్ లో సైన్ పెట్టండి. ఏంది మార్కులు? సంతకం పెట్టండి పో. డాడీకి నా దగ్గర ఉండే డబ్బులు ఇస్తే సైన్ పెడతాడేమో. నాన్న, ఇది తీసుకొని నా ప్రోగ్రెస్ లో సైన్ పెట్టండి. తప్పు అయిపోయిందిరా, నన్ను క్షమించు. ఇప్పుడు నుంచి ఇలా తప్పు పనులు ఎప్పుడు చేయనురా. డాక్టర్, డాక్టర్, కాపాడండి డాక్టర్. నవాజ్, త్వరగా హాస్పిటల్ దగ్గర రా, మీ అమ్మకి బాగలేదు. అమ్మకేమైందిరా? సారీరా, నేను ఫోన్ మాట్లాడుకుని బండి నడిపేటప్పుడు అమ్మ అడ్డం వచ్చేసిందిరా. అమ్మకేమైనా జరిగిందో చంపేస్తా. అది కాదురా డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది? డోంట్ వరీ, యువర్ మదర్ విల్ బి ఆల్ రైట్. మొత్తం బిల్ ఎంత అయింది డాక్టర్? ఆల్రెడీ బిల్ పే చేసేసారు కదా. బిల్ పే చేశారా? ఇంతకు ఎవరు పే చేశారు ఇదిగో డాక్టర్? ఈయనే. అమ్మా, నీకొకటి కాదురా అమ్మ, నాకు కూడా అమ్మ లాంటిదే. కానీ మా ఇద్దరు కూడా వల్ల అమ్మ ఏం తప్పు చేసిందిరా. తప్పుగా అర్థం చేసుకున్నారా శర్మాస్? నన్ను క్షమించరా. స్నేహం విలువ తెలియని వాడు జీవితంలో ఎప్పటికీ అర్థం. ఈ వీడియోకి నువ్వు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి.